దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని తనకంటే కొంచెం తక్కువనిగా చేశాడు. మనం ఇప్పుడు దేవుని ఆత్మ చేత ఆయన సమానమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలి. మనం కడగబడింది క్రీస్తు రక్తం చేత, మనం తెలుసుకున్నది క్రీస్తును, మనం నడవలసిన మార్గం క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి మార్గం, మనం నేర్చుకోవలసింది క్రీస్తు యొక్క స్వభావాలు, మనము పొందుకోవలసింది క్రీస్తులో ఉన్నటువంటి అనుభవాలు. అయితే ఇవి మనకు కావాలనంటే క్రీస్తు ఆత్మ మనకు కావాలి. ఎప్పుడు ఇస్తాడు క్రీస్తు ఆత్మ? ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల అంటే అర్థం ఏంటంటే, బైబిల్ సెలవిస్తుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నాయందు నిలుస్తాడో, నేను ఎవని యందు నిలుస్తానో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు, మనము ఆ వాక్యానికి అనుకూలంగా జీవించినప్పుడు, వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు మనము ఆశీర్వదించబడతాం, అభివృద్ధిపరచబడతాం. అప్పుడు మనం దేవుని పిల్లలము అని పిలువబడతాం. దేవుని ఆత్మ మనలో క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే క్రీస్తు ఎవరో మనం గ్రహించలేం, క్రీస్తు ఎలా నడిచాడో మనం తెలుసుకోలేం, క్రీస్తు ఎలా ప్రవర్తించాడో మనం తెలుసుకోలేం. అందుకే దేవుడు క్రీస్తు ఆత్మను మనలోనికి పంపాడు. ఇప్పుడు ఆ ఆత్మ మనకి నేర్పించేది ఏంటంటే, క్రీస్తు ఎలా ఓర్చుకున్నాడు, క్రీస్తు ఎలా క్షమించాడు, క్రీస్తు ఎలా సహించాడు, క్రీస్తు ఎలా తండ్రిని మహిమపరిచాడు, క్రీస్తు ఎలా తండ్రి చిత్తము నెరవేర్చాడు. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారానే ఇది సాధ్యమన్నాడు. శక్తి చేతనో బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారానే అన్నాడు. దేని గురించి అన్నాడు? మనము దేవునికి ఒక మందిరంగా కట్టబడేది దేవుని ఆత్మ చేత. కనుక ప్రియమైన వారలారా, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనకు భౌతిక సంబంధమైన విషయాలు బయలుపరచదు, లేదా శరీర సంబంధమైన విషయాలు బయలుపరచదు, అతిశయానికి సంబంధించిన విషయాలు బయలుపరచదు, కానీ క్రీస్తును గూర్చినటువంటి విషయాలే మనకు బయలుపరుస్తుంది. క్రీస్తు ఎలా సహించాడు, శ్రమలలో నిలిచి ఉన్నాడు, శ్రమలను ఎదుర్కొన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, పరిపూర్ణుడిగా ఎదిగాడు. ఇవి మనకు ఆత్మ బోధిస్తుంది. ఆ ఆత్మకు అప్పగించుకుందాం. ఎస్తేర్ అప్పగించుకుంది కనుక రాణి అయింది. మనము రారాజు ఎదుట నిలబడాలంటే వీటిని మనం కలిగి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. అట్టి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.